సిద్దిపేటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ యాదవరెడ్డి 60 ఏళ్ల వయసులో కూడా సిద్దిపేట నుండి శబరిమల పాదయాత్ర పూర్తి చేయడం గొప్ప విషయమని సిద్దిపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రంగాచారి అన్నారు. సిద్దిపేట నుండి శబరిమల వరకు పాదయాత్రగా వెళ్లిన యాదవరెడ్డి పాదయాత్ర ముగించుకొని నేడు సిద్దిపేటకు చేరుకున్నారు. సిద్దిపేటకు వచ్చిన ఆయనకు జర్నలిస్టు నాయకులు ఘనస్వాగతం పలికి సిద్దిపేట ప్రెస్ క్లబ్లో శాలువాలు పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రంగాచారి మాట్లాడారు. సంకల్పం ఉంటే ఎంత గొప్ప కార్యమైనా సాధించవచ్చునని యాదవరెడ్డి నిరూపించారని తెలిపారు. అయ్యప్ప దయ అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. పాదయాత్ర కొనసాగిన 45 రోజులు అయ్యప్ప తమకు అండగా ఉన్నాడని, తమ పాదయాత్రకు సహకరించిన అందరికీ యాదవరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రాజిరెడ్డి, బబ్బూరి రాజు, సంజీవరెడ్డి, మైసారెడ్డి, ఆకుల పాండు, తోట అశోక్ ఉన్నారు. మనిషి అనుకుంటే ఏదైనా సాధిస్తాడనే సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేదానికి ఈ యాత్రనే నాకు నిదర్శనం అనిపించింది. నేను గతంలో ఎప్పుడు మాల ఒక 2 సార్లు సిరిలో శబరిమల వెళ్ళినప్పుడు మామూలు మెట్ల ద్వారా అయితేనే ఎంతో ఇబ్బంది. అలాంటిది నాకు సంకల్పం శబరికి వెళ్ళాలి, స్వామివారికి ఎలాగైనా వెళ్ళాలి, మానేసుకోవాలని సంకల్పం వచ్చింది. సంకల్పం వచ్చిన వెంటనే నేను మా ఇంట్లో కుటుంబ సభ్యులతో చర్చించి మాల వేసుకోవడం జరిగింది. అక్టోబర్ 18వ తేదీ నాడు మాల వేసుకొని మొట్టమొదటి మాల వేసుకొని 20వ తేదీ కోటిలింగాల సన్నిధానం నుంచి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ సిద్దిపేట నుంచి 13 మంది సాంబతో ప్రారంభమైన యాత్ర కరీంనగర్, జైత్యాల, సిరిసిల్లతో పాటు మహబూబ్నగర్, హైదరాబాద్ 140 మంది సాంబతో 1418 కిలోమీటర్లు పాదయాత్ర సంతోషంగా పాదయాత్ర చేసి విజయవంతంగా సాంబాన్ని దర్శించుకున్నాం. వస్తున్నప్పుడు తను ఇక నేను బయలుదేరుతున్నాం, ఇక్కడ నుంచి మా దర్శనం అయిపోయింది అని చెప్పి తాను చెప్పిన వెంటనే ఇక్కడికి వస్తున్న సందర్భంగా మనము తాను ఒక ఇంత మంచి పాదయాత్ర చేసి వచ్చిన సందర్భంగా ఒక జర్నలిస్టు మిత్రుడు ఇంత పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి తిరిగి మళ్ళీ విజయవంతంగా తన దీక్షను కంప్లీట్ చేసుకుని వచ్చిన సందర్భంగా ఆయన మనం గౌరవించుకోవాలి. మన ప్రెస్ క్లబ్ పక్షాన, ప్రెస్ పక్షాన, జర్నలిస్టుల పక్షాన్ని మనం కొంత గౌరవించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం.